అబ్బా, సింగారించుకొని తోముతోంది. ఇచ్చి ఇంట్లో సుఖం లేదు, శాంతి లేదు. ఇంట్లో ఉండాలంటేనే చా కొన్నిటైనా వెళ్ళి ఒక 4 రోజులు ఉందామంటే అది అవదు. కొన్ని ఇదేనా వాళ్ళ అమ్మాయిల ఇంటికి వెళ్ళి ఒక 4 రోజులు ఉంటుంది అంటే అది లేదు. సరదాగా ఒక బీరు తెచ్చుకుందామంటే ఇల్లు పీకి పందిరేసేస్తుంది. పోనీ సరదాగా ఒక సినిమాకి వెళ్దామంటే ఇప్పుడు ఎందుకని అంటది. నా కోరికలన్నీ చంపుకొని ఉండాలి ఇంట్లోని. ఏంటి అలా నసుక్కుంటున్నారు? ఏంటి నసుకుతున్నానా? నా గోడు నీకు నసుగులా కనిపిస్తుందా? నేను ఎప్పుడైనా తీరని కోరికలతోనే ఫట్టమంటే నా సంవత్సరకానికి నా ఫోటో ముందు ఒక బీరికాయ అయినా పెట్టే. ఆహా, మీరు ఫట్టమంటే నేను కూడా ఫట్టమని మీతో వచ్చేస్తాగా. మీదకెళ్ళిపోయి సరసాలు ఆడుకుని తాగుదామని కావాలి సార్. చావులో రాజకీయం ఏంటే? రాజకీయం కాదు, ప్రేమ. ప్రేమ? ప్రేమ ఎలా కూడా ఉంటుందా? ఒరే, తీరని కోరికలతో చచ్చిపోతే దెయ్యమయ్యి ఆ చెట్టు మీద ఏలాడుతానే. ఏ రాత రాసేవరా బ్రహ్మి, బతుకు నీ పక్కన నేను ఉంటా కదా. ఏంటి దెయ్యంలాగా? లేకపోతే మీ దగ్గరికి ఏ ఆడదయ్యాలైనా వస్తే అది తలుచుకుంటే నేను తట్టుకోలేను బాబు. చిచ్చి, నీతో వాదించలేమే. ఏమిటి ఏమిటి ఏమిటి? లే, నీతో వాదించడం కంటే హిమాలయాల్లోకి వెళ్ళి సన్యాసుల్లో కలిసిపోవడం మేలే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నేను కూడా అదే అనుకుంటున్నా. ఇంకా వాదించడం నా వల్ల కాదు. పదండి, ఇద్దరం హిమాలయాల్లోకి వెళ్ళిపోదాం. హిమాలయాలకు వెళ్ళి సన్యాసిని అయిపోయినా వదలవా నన్ను? భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉండాలి. ఇది మా అత్త పద్మావతి గారి మాట. ఆవిడ మాటే శాసనం. మీరు గోదాట్లోకి వెళ్తే గోదాట్లోకి, హిమాలయాల్లోకి వెళ్తే హిమాలయాల్లోకి, కాశీకి వెళ్తే కాశీకి. మీ వెంటే నేను. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలదు అంటే ఇదేనేమోనే. అక్కడికైనా మీతోనే.